మనలో చాలామంది ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకుంటూనే ఉంటాం. లైక్ పిజ్జా అని, బర్గర్ అని, బయటకైతే ఏదో ఒక ఫుడ్ తినాలి, ఇంట్లో ఉన్న ఖాళీ టైంలో ఏదో ఒకటి తినాలి అనిపిస్తూనే ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే మనం బాగా స్ట్రెస్ పొజిషన్లో ఉన్నామన్నట్టు. ఎప్పుడైతే స్ట్రెస్ పొజిషన్లో ఉన్నామో మన బాడీ డేంజర్ మోడ్లో ఉందని ఒక సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు బాడీకి కావాల్సిన ఎనర్జీ మొత్తం ఇవ్వడానికి బాడీ ప్రయత్నం చేస్తుంటుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఫ్యాట్ డిపాజిషన్ అవ్వటము, చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంటుంది. ఇదే పొజిషన్లోనే ఎగ్జాక్ట్గా మన బ్రెయిన్లో సెరోటోనిన్ అనే ఒక ఫీల్ గుడ్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ టైంలో ఎక్కువగా తినాలి, సాటిస్ఫాక్షన్ చేయాలనే కండిషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎక్కువ తినటం వలన మనమైతే వెయిట్ గెయిన్ అవ్వటము, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రావటము, రకరకాల మన లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో డయాబెటీస్, టైప్ 2, టైప్ 1, దెన్ హైపర్ టెన్షన్, గట్ హెల్త్, ఒబెసిటీ, ఇట్లా ప్రతి ఒక్క కారణానికి రూట్ కాజ్ అవుతుంది. దీనికి మనం ఏం చేయాలంటే తీసుకునే ఆహారంలో సరైన పోషణ ఉందా లేదని చెక్ చేసుకొని తెలుసుకోగలిగితే సరిపోతుంది. ఎక్కువగా షుగరీ అండ్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు అది మళ్ళీ రిపీట్ అవుతుంది. అలా కాకుండా రిచ్ ప్రోటీన్స్ ఉన్న ఆహారం, ఫ్యాట్స్, మంచి రిచ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారము, మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్, పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు మళ్ళీ క్రేవింగ్స్ అనేవి రావు. అదొకటే కాదు, స్లీప్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. స్లీప్ ఎప్పుడైతే డిప్రెస్ అవుతుందో, అంటే ఎప్పుడైతే మీరు సక్రమంగా నిద్రపోకపోతారో ఆటోమేటిక్గా క్రేవింగ్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, బాగా అపెటైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఏ ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా సఫర్ అవుతుంటే, మల్టిపుల్గా మీరు ఫుడ్ తీసుకుంటుంటే దీని నుంచి ఓవర్కమ్ కావడానికి ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేయగలను. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.